మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ప్రతిదీ ప్రార్థన ద్వారా పొందుకోవటం నేర్చుకోండి, సాధన చేయండి. మన ఆస్తి ఎవరు? నోరు తెరిచి చెప్పాలి. మన ఆస్తి ఎవరు? మన సంపదల గనెవరు? బా, ఆయనైనా మన అంతస్తు, ఆయనైనా మన హోదా, ఆయనైనా మన నీతి, ఆయనైనా మన పరిశుద్ధత, ఆయనైనా మన జ్ఞానం, ఆయనైనా మన విమోచన. నీవు మహోన్నతుని ఆశ్రయించి ఆయన్ని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు. ధన్యుడివి, ధన్యురాలివి. తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదాన్ని నీకు పర్మనెంట్గా నా దేవుడు ఇస్తాడు. ఈరోజు నువ్వు అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతూ ఉండొచ్చు. దేవుని వైపు చూడు. రాబోతున్న రోజుల్లో వాటన్నిటిలో నుంచి నిన్ను నా తండ్రి విడిపిస్తాడు. ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నీ ఒత్తిళ్లు తొలగించి నీకు అద్భుతమైన విడుదల నా తండ్రి ప్రకటించాడు.